నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు ఉన్న చోటే ఇంత దారుణమా? పరమ భక్త వైసీపీ నేత మాట్లాడారేం? చంద్రబాబు పిఎస్ పై మంత్రులు ఎమ్మెల్యేల గుర్రు. ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక. మాకు విలువ ఇవ్వరా? బాబు లోకేష్లపై గుస్సా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దారుణానికి పాల్పడ్డారు. సమాజం సిగ్గుపడేలా ఆ చర్యలున్నాయి. వరద బాధితులపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డం తీవ్ర విమర్శలకు దారితీసింది. అజిత్ సింగ్ నగర్లో ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయం వద్దకు వరద బాధితులు సాయం కోసం వెళ్లారు. ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులు అందని వరద బాధితులు బొండా ఉమా కార్యాలయం వద్దకు 5 రోజులుగా వెళ్తున్నారు. బొండా ఉమాకు ఓటు వేసి తప్పు చేశామని సాయం కోసం వెళ్లిన వ్యక్తి కామెంట్ చేశాడు. దీంతో అతన్ని 15 మంది బొండా ఉమా అనుచరులు చుట్టుముట్టి చితక్కొట్టారు. ఆ దాడి చాలదన్నట్టుగా అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి అందరూ చూస్తుండగా కొట్టారు. కొందరు మహిళలు ధైర్యం చేసి ఇదేం అన్యాయం అని నిలదీసే ప్రయత్నం చేశారు. వాళ్ళను కూడా బెదిరించడంతో దూరంగా వెళ్లి కట్టేసి కొడుతుండడాన్ని ఆవేదనతో చూస్తుండిపోయారు. ఈ విషయం తెలిసి అజిత్ సింగ్ నగర్ వాసులు అక్కడికి చేరుకోవడం మొదలెట్టారు. దీంతో వ్యవహారం రచ్చకు దారితీస్తుందని అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అనుచరులు ఉడాయించారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉండే విజయవాడలోనే ఇలాంటి దారుణ పరిస్థితి ఉంటే ఇక మిగిలిన చోట్ల ఎలా ఉంటుందో అనే చర్చకు తెరలేచింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై పరమ భక్త వైసీపీ నేత మాట్లాడకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుమలతో ఎంతో అనుబంధం ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే వైఎస్ జగన్కు పరమభక్తుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడకపోవడం విమర్శలకు దారితీసింది. వైసీపీ హయాంలో తుడా చైర్మన్ పదవిని దక్కించుకుని ఎక్స్ అఫీషియో మెంబర్గా టీటీడీ బోర్డులో సభ్యత్వాన్ని చెవిరెడ్డి దక్కించుకోవడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత తన కుమారుడిని తుడా చైర్మన్గా నియమించుకుని టీటీడీ బోర్డులో స్థానం పొందేలా చక్రం తిప్పారు. అయితే తన కుమారుడి వయసు తక్కువ కావడంతో ఏకంగా ఎండోమెంట్ చట్టాన్నే వైఎస్ జగన్తో సవరించుకున్నారని, ఇప్పుడు పార్టీకి కీలక సమయంలో గళం అవసరం అయిన సమయంలో చెవిరెడ్డి నోరు మెదపకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా టీటీడీ కొనుగోలు కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభ్యుడు. ఇదే కమిటీలో ప్రస్తుత మంత్రి పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కొనుగోలు కమిటీలో సభ్యులు. నెయ్యి కొనుగోలుపై చెవిరెడ్డి మాట్లాడడంతో పాటు నాడు తనతో పాటు సభ్యులైన పార్థసారథి, ప్రశాంతి రెడ్డిలను కూడా మాట్లాడించాలనే డిమాండ్ వైసీపీ నాయకులు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. ఆ పని ఎందుకు చేయడం లేదనే నిలదీత ఎదురవుతోంది. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని బాగా వాడుకున్న నాయకుల్లో చెవిరెడ్డి కూడా ఒకరు. ఇప్పుడు కూడా ఆయన జగన్కు నీడలా ఉంటున్నారు. మరెందుకని చెవిరెడ్డి కీలక సమయంలో మౌనాన్ని ఆశ్రయించారో ఎవరికి అర్థం కావడం లేదు. తాను మెంబర్గా ఉన్న టీటీడీ పాలక మండలి ఎలాంటి తప్పు చేయలేదని తిరుమలకు వెళ్ళి చెవిరెడ్డి సత్యప్రమాణం చేయడం ద్వారా టీడీపీని ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చెవిరెడ్డి ఎంతటి పరమ భక్తుడంటే తన స్వగ్రామం తుమ్మలకుంటలో కూడా అద్భుతమైన శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు. తుమ్మలకుంటలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. చెవిరెడ్డికి ఎక్కడైనా ఆలయాలు కనిపిస్తే చాలు కాసేపు ఆగి కళ్ళకు అద్దుకొనిదే ముందుకు కదలరు. అలాంటి చెవిరెడ్డి కీలకమైన ఈ తరుణంలో మౌనాన్ని పాటించడం ద్వారా బాబు ఆరోపణలకు బలం కలిగించినట్టు అవుతుంది. కావున ఇప్పటికైనా జగన్ భక్తుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల ప్రసాదంపై నిజాలేంటో చెప్పి గతంలో తనతో పాటు ఉన్న పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలతో చెప్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎస్ కప్పర్ధిపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబును కలవనీయకుండా అలాగే ఆయన దృష్టికి ఏ విషయాన్ని తీసుకెళ్లకుండా పిఎస్ అడ్డంకిగా నిలిచారని వాళ్ళంతా మండిపడుతున్నారు. ఇలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు వస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. కప్పర్ధి వ్యవహార శైలిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పార్టీ అనుకూల ఛానల్లో ఘాటు కామెంట్స్ చేశారు. కనీసం ఫోన్ చేసినా కప్పర్ధి స్పందించడం లేదని, బాబు గారితో కలవనీయడం లేదంటూ కప్పర్ధిపై జీవీ రెడ్డి మండిపడ్డారు. కప్పర్ధి సీఎంఓలో కొనసాగితే చెడ్డ పేరు వస్తుందని జీవిరెడ్డి వాపోయారు. కప్పర్ధికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కసురుకుంటున్నారని సమాచారం. కనీసం మర్యాద లేకుండా కప్పర్ధి మాట్లాడుతున్నారని మంత్రులు సైతం ఆఫ్ ద రికార్డుగా ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏదో జరుగుతుందని ఆశించామని, కానీ ఆచరణలో మాత్రం నిరాశ కలిగిస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ఇలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయని అస్సలు ఊహించలేదని వాళ్ళంతా చెప్తున్నారు. కప్పర్ధిపై టీడీపీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు కప్పర్ధి ప్రభుత్వ పిఎస్, కప్పర్ధి ఎవరిని లెక్క చేయడం లేదనే ఆరోపణ బలంగా ఉంది. అయితే ఒకరిద్దరైతే బాబుతో మాట్లాడిస్తారని, పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఎలా సాధ్యమని మరికొందరు టీడీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతానికైతే కప్పర్ధి తీరుపై టీడీపీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక దాడి కేసుకి లేదు. టీడీపీ మహిళా నాయకురాలు తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దల జోక్యంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనపై కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడలేదని, తన ఫిర్యాదు అబద్ధమని ఏపీ హైకోర్టుకు తన లాయర్ ద్వారా అఫిడవిట్ ద్వారా తెలిపింది. దీంతో బాధితురాలిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తన సమయాన్ని వృధా చేస్తున్నారని న్యాయమూర్తి మండిపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈస్ట్ పోలీసులు బుధవారం కోనేటి ఆదిమూలంపై కేసును ఎత్తివేయడం గమనార్హం. దీంతో కోనేటి ఆదిమూలం అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి సచ్చీలత బయటపడిందని వారు అంటున్నారు. త్వరలో కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ను ఎత్తివేయనున్నట్టు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో లైంగిక దాడి కేసు కూడా ఏమీ కాలేదనే చర్చకు తెరలేచింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీలో రచ్చకు దారితీస్తోంది. పదవులు వచ్చిన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానివారు గుర్రుగా ఉన్నారు. రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కనీసం తమ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. పదవుల భర్తీలో కొద్దిమంది సీనియర్ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని సమాచారం. టీడీపీ కోసం ఎవరెవరు పనిచేశారో వివిధ మార్గాల ద్వారా తాము తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మాత్రమే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇలాగైతే తమకు చంద్రబాబు, లోకేష్ ఏం విలువ ఇస్తున్నట్టని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం. నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంలో సర్వసాధారణంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల సిఫార్సులను చంద్రబాబు, లోకేష్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. గతంలో చంద్రబాబు అలా చేసేవారు. లోకేష్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత ఆయనకు సన్నిహితులైన వాళ్లకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లానే తీసుకుందాం. రవినాయుడికి నామినేటెడ్ పదవి లభించింది. ఎమ్మెల్యే టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఎస్సీవి నాయుడు తదితరులను అసలు పట్టించుకోలేదు. ఇంకా అనేక పదవులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం భర్తీ ప్రక్రియను చూస్తే ఏదో తేడా కొడుతోందన్న ఆందోళన నేతల్లో ఉంది. లోకేష్తో సన్నిహితంగా ఉంటేనే పదవులు వస్తాయన్న చర్చ టీడీపీలో విస్తృతంగా సాగుతోంది. అందుకే కొందరు సీనియర్ నేతలు లోకేష్పై కోపంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పదవుల విషయంలో మీకేం కావాలని అడగడం లేదు. చంద్రబాబు, లోకేష్ తమకు ఇష్టం వచ్చినట్టు భర్తీ చేస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.